ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మేళ్ల చెరువు, చెరువుగట్టు, పిల్లలమర్రి, వాడపల్లి, యాదగిరిగుట్ట శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అభిషేక ప్రియుడికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. శివనామస్మరణతో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలయాలన్నీ కూడా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుండి శివయ్యను దర్శించుకోవడానికి భక్తులంతా కూడా శివాలయాలకు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి అభిషేకాలు చేస్తూ తమ మొక్కులను తీర్చుకుంటూ ఉపవాస దీక్షకు వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఛాయ సోమేశ్వర ఆలయంలో చూడొచ్చు. చాలా ప్రత్యేకత, విశేషత కలిగిన శివాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లక్షలాదిగా ఈరోజు తరలివచ్చే అవకాశం ఉండడంతో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇచ్చేయడంతో పాటు ఈరోజు అమ్మవారి కళ్యాణంతో పాటుగా భక్తులకు సంబంధించి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనే అంశానికి సంబంధించి ఎగరున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం? ఓం నమ శివ అండి. ఈరోజు చాలా విశేషమైన రోజు అండి. మహాశివరాత్రి పర్వదినం. ఈరోజు చాలా అత్యర్థన ప్రీతికరమైన మహాశివరాత్రి. ఈరోజు తెల్లవారుజామునే 3 గంటలకు అభిషేకం కూడా యథావిధిగా ప్రారంభం అవడం జరిగిందండి. మనకు ఈ రోజు నుంచి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యథావిధిగా అభిషేకాలు కూడా కొనసాగుతాయండి. ప్రధాన దేవాలయంలో అభిషేకం చేసిన తర్వాత అలంకరణ అయిపోయిందండి. ఇక్కడ ఉన్నట్టు బయటలో ఉన్నట్టు ఉపాలయము ఆత్మలింగం దగ్గర అభిషేకాలు కూడా యథావిధిగా కొనసాగుతుందండి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. వాడపల్లి శివాలయం కావచ్చు, మేళ్ల చెరువు శివాలయం కావచ్చు, యాదగిరిగుట్ట కొండపైన కొలువైన శివాలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యంత ముఖ్యమైన రోజు, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో భక్తులు దర్శించుకొని అభిషేకాలు చేస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి.